మల్లె పువ్వుల సీజన్ వచ్చేసింది. ఇప్పుడు వేసవి కాలంలో మల్లె మొక్కకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మల్లె పువ్వులు బాగా పూస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో మల్లె మొక్క గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. మల్లె చెట్టు నిండా పువ్వులు కాయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మల్లె మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మల్లె మొక్కకు ఏదైనా పురుగు ఆశించినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముఖ్యంగా మన మల్లె చెట్టుకు పువ్వులు బాగా రావాలి అంటే ఎండ బాగా తగిలే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఎండ కనీసం 8 గంటలైనా తగలాలి. మల్లె మొక్కకు ఇవ్వాల్సిన టైంలో ఫర్టిలైజర్స్ కానీ, మల్లె మొక్కలకి ఏ టైంలో ఏం చేయాలో అది చేస్తుంటే మల్లె పువ్వులు సీజన్ అంతా పూస్తాయి. మల్లె మొక్కకు ముందుగా మనం చేయవలసింది ఫిబ్రవరి నెలలో కొమ్మలు కట్ చేసుకోవాలి. అలాగే కొమ్మలన్నీ వదిలేస్తే కొమ్మలు ఆకులు పెరిగి పువ్వులు తక్కువగా వస్తాయి. అందుకని ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే కొమ్మలను లైట్‌గా ప్రూనింగ్ చేయాలి. అంటే కట్ చేసుకోవాలి. ఒక షేపుకు గుబురుగా వచ్చేటట్లు తీసుకురావాలి. అలా కొమ్మలను కత్తిరించినప్పుడు చిగుర్లు కొత్తవి వచ్చి మొగ్గలు ఎక్కువగా వస్తాయి. నేను ఈ మొక్కను 4-5 నెలలు అయ్యింది. ఇప్పుడే వేరే కుండీలోకి మార్చే అవసరం లేదు. అందుకని కొమ్మలు కూడా కొద్దిగానే కత్తిరించుకుంటున్నాను. ఒకవేళ 2-3 సంవత్సరాలైన మొక్కకైతే మొత్తము కొమ్మలన్నీ కింది వరకు కట్ చేసుకోవాలి. కుండీ నిండా రూట్స్ ఎక్కువగా ఉండి కుండీ నిండిపోయి ఉంటే గనుక ఈ టైంలో కుండీలోంచి వేరే కుండీలోకి మార్చుకోవచ్చు. ఇది కరెక్ట్ అయిన సమయము. కొమ్మలన్నీ కత్తిరించిన తర్వాత అవి పడేయకుండా కంపోస్ట్ బిన్‌లో వేస్తే మంచిగా కంపోస్ట్ తయారవుతుంది. తర్వాత ఆకులు బాగా లేనేటివి ఇలా పురుగు పట్టిన ఉంటే గనుక అవన్నీ తీసివేసుకోవాలి. తర్వాత మట్టిని అంతా లూజ్ చేసి బాగా చేసుకోవాలి. కుండీలో వేరే గడ్డి అవి అన్నీ ఉంటే గనక శుభ్రంగా చేసుకోవాలి. ఒకవేళ మల్లె మొక్కలకు పురుగు గాన పడితే గనక ఈ మెథడ్‌లో మనము పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది పసుపు. పసుపు అనేది పెస్ట్ కంట్రోల్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 లీటర్ వాటర్‌లో అందులోకి పసుపు 1 స్పూను వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి. ఇంకా పసుపు కాకుండా ఇంకా దాల్చిన చెక్క పొడి కూడా ఇవ్వవచ్చు. పసుపు కానీ, దాల్చిన చెక్క పొడి కానీ ఇలా నీళ్ళల్లో వేసి కలిపి ఇస్తే కనుక మొక్కలకు రూట్స్ అనేవి గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయి. మంచి ట్రీట్మెంట్‌గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క పొడి కూడా ఇలాగే ఇవ్వవచ్చు. 1 లీటర్ వాటర్‌లో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి మొక్కకు ఇవ్వవచ్చు. మొక్కకి ఇది ఇవ్వడం వలన యాంటీ బ్యాక్టీరియల్‌గా, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. రూట్స్‌ని బాగా యాక్టివేట్ చేస్తుంది. ఇంకా మొక్కలకి చీడపీడలు రాకుండా ఉండాలంటే నీమ్ ఆయిల్‌ని కూడా ఇవ్వవచ్చు. నీమ్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. మొక్కకు పట్టిన చీడపీడలు, నల్ల పురుగు, పేనుబంక, మిల్లీ బగ్స్ ఇవన్నీ రాకుండా చేస్తుంది. నీమ్ ఆయిల్‌ని ఎలా ఇవ్వాలంటే 5 ml తీసుకొని 2 డ్రాప్స్ షాంపూ వేసి నీళ్ళల్లో స్ప్రే చేయడం వలన ఏ పురుగు ఉన్నా పోతుంది. ఇలా మొక్క అంతా తడిచే విధంగా ఆకుల వెనక వైపు అంతా స్ప్రే చేసుకోవాలి. ఇలా మొక్కకి స్ప్రే చేసుకోవడం వలన
మిల్లీబగ్స్ కానీ, ఆకుముడత కానీ, పేనుబంక ఏవైనా సరే మొక్కలకు ఆశించకుండా ఉంటాయి. మొక్కకి ఇలా ఉదయం కానీ, ఈవినింగ్ కానీ ఇవ్వవచ్చు. మనము ఆర్గానిక్‌గా ఇలా చేస్తే చాలా మంచిది. ఇంకా మొక్కలకి ఇంకా కిచెన్ వేస్ట్ కానీ ఇవ్వవచ్చు. టీ పొడిని ఇక్కడ ఎండబెట్టి ఇస్తున్నాను. ఇంకా బనానాను ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, మట్టిని ఒక లేయర్‌గా తీసి వేసుకొని, మట్టి మళ్ళీ పైన కప్పి వేసుకోవాలి. ఇలా 20 రోజులకొకసారి ఇలా ఇస్తూ ఉంటే మొక్కలు ఎల్లప్పుడూ పువ్వులతో నిండిపోతుంది. ఇలా ఒక లేయర్ మట్టి తీసి ఆ గుంటలో ఇవి ఇస్తున్నాను. ఇలా రకరకాలుగా వారానికొకసారి ఒక్కొక్కటి చొప్పున మార్చి మార్చి ఇస్తూ ఉంటే మొక్కలు బాగా పువ్వులు కాస్తాయి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.